హిరణ్యకశ్యపుని యొక్క భార్య గర్భవతిగా ఉండేటువంటి సమయంలో, అప్పుడు హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈయన యొక్క భార్యని ఇంద్రుడు తీసుకొని వెళుతూ ఉంటే అప్పుడు నారదుడు మరి ఈయన గర్భంలో ఉండేటువంటి ఆయన మరి భగవంతుని యొక్క అనుగ్రహముచ్చే పుట్టబడేటువంటి వాడు కనుక వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ఆశ్రమంలో ఉంచి, నారదుడు ఆవిడ గర్భంలో అంటే ఈ ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే ఈయనకి నారాయణ తత్వాన్ని ఉపదేశం చేస్తారు. కనుక ఈ ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుండి నిరంతరము నారాయణ స్మరణనే చేస్తూ ఉండేటువంటి వాడు ఈ యొక్క ప్రహ్లాదుడు. కనుక ఈ గురువులు ఏం చెప్పినా కూడా ఆయన వారు చెప్పినటువంటి మాటలు విన్నట్టే వింటూ ఉండేవాడు. కానీ ఈయన వారు చెప్పినటువంటి మాటలని పక్కన పెట్టి మళ్ళీ నారాయణ తత్వాన్ని చెప్తూ ఉండేటువంటి వాడు. అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా అలానే చెప్తూ ఉండేటువంటి వాడు. ఇక ఈ యొక్క హిరణ్యకశ్యపుడు ఆ విష్ణువు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉండేటువంటి వాడు. ఎవరైనా వేదం చదువుతూ ఉంటే ఆ వేదంలో నారాయణ యస్వాహ అని ఎవరైనా అంటే వారిని సంహరించేటువంటి వాడు. మరి ఏమి అంటే అందరూ ఇవాళ నుంచి హిరణ్యకశ్యపుని నామాన్నే చేయాలి అంటూ ఉండేటువంటి వాడు. దీనిని మనం అహంకారము అంటాం. అంటే మనము తరించడానికి ఈ అహంకారము మమకారము రెండూ ఉంటే మనం తరించము అని చెప్తుంది మనకి శాస్త్రం. అయితే ఈ హిరణ్యకశ్యపునికి ప్రహ్లాదునికి ఏమి తేడా అంటే, ఈ యొక్క హిరణ్యకశ్యపుడు అనుకుంటూ ఉండేటువంటి వాడు ఇదంతా తాను తన కొరకే అని అనుకుంటేటువంటి వాడు. అంటే నేను నా కొరకే అనుకుంటూ ఉండేటువంటి వాడు. అంటే ఇదంతా నాది, ఇదంతా నేను అనేటువంటి ఒక భావన, అహంకార భావన హిరణ్యకశ్యపునిలో ఉండేది. కానీ ప్రహ్లాదునిలో మాత్రం అంతయు వాని కొరకే అనేటువంటి భావన. ఇది మానవులకు ఉండవలసిన లక్షణము అని మనకి ఉండేటువంటి భగవద్గీత కానీ భాగవత పురాణం కానీ మనకి తెలియజేస్తారు. అంటే మనం ఈ లోకంలో పుట్టాం, మనం ఎంతో సంపాదిస్తూ ఉన్నాం, ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. కానీ మన మనస్సులో ఒక భావన ఉండాలి అంటారు. ఏం భావన అంటే, ఇదంతా నేను సంపాదించాను అనేటువంటి భావన మన మనస్సులో ఉండకూడదు. నేను సంపాదించాను ఇదంతా నా కొరకే అంటే అది హిరణ్యకశ్యపుని భావన, అంటే రాక్షస భావన అంటారు. ఇదంతా ఆయన అనుగ్రహంతో వచ్చింది, ఇదంతా తనదే అని చెప్పినప్పుడు ఇది ప్రహ్లాదుని భావన. అంటే ఈ లోకంలో తరించాలంటే రెండు విడిచిపెట్టుమని చెప్తుంది మనకి శాస్త్రం. ఏంటి అంటే అహంకారము మమకారము అంటాం. ఈ రెండు విడిచిపెడితే మనం భగవంతునికి దగ్గర అవుతాం. ఈ రెండు మన మనస్సులో ఉన్నన్ని రోజులు మనం భగవంతునికి దూరంగా ఉండి వైరులుగా ఉంటాం, ఆ హిరణ్యకశ్యపునిలాగా అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అట్లా ఆ యొక్క హిరణ్యకశ్యపుడు తమ యొక్క కుమారుడు మరి విద్యాబోధనలన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నాడా లేదా అని ఒక రోజున తమ యొక్క కుమారుని తీసుకొని రమ్మని గురువు గారులకి ఆదేశిస్తాడు. ఆదేశించినప్పుడు ఆ యొక్క గురువు గారులు తమ యొక్క కుమారుణ్ణి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత కుమారుని చూచి, ఇంతకాలం నీవు చక్కగా గురువుల వద్ద విద్య నేర్చుకున్నావు కదా, ఒక ఉత్తమమైనటువంటి సూక్తి ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. వెంటనే ఆ యొక్క ప్రహ్లాదుడు తమ యొక్క తండ్రి గారిని చూచి చెప్తూ ఉన్నాడు, నాన్న, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మా నివేదనం ఇతి పుంసార్పితా విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ క్రియతే భగవత్యద్ధా తన్మన్యేద్ధీతముత్తమం. ఈ విషయాలు చెప్పాడు. ఏమి అంటే, తండ్రి గారు విష్ణువునందు ప్రయోజనము కాంక్షింపగా ఒక కారణము లేక ప్రేమ కలిగి ఉండుట,
అన్ని చదువులలో ఉత్తమైనటువంటి రహస్యము అన్నాడు. అంటే ఏ విష్ణు పేరైతే వింటే హిరణ్యకశ్యపునికి కోపోద్రిక్తుడై ఎంతో మందిని సంహరించాడో ఆ విష్ణు భగవానుని నామాన్ని ఉచ్చరించాడు. నవవిధమైనటువంటి భక్తులను ప్రహ్లాదుడు తెలియజేశాడు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అని. అంటే మనము ఈ జన్మని తరించడానికి ఈ యొక్క మనం చేసుకున్నటువంటి పాపములన్నీ మనం తొలగించుకొని ఆ భగవానునికి మనం దగ్గర కావాలంటే 9 రకములైన ఉపాయాలని మనకి ప్రహ్లాదుడు తెలియజేస్తున్నాడు. శ్రవణము అంటున్నాడు. అంటే నిరంతరము ఆ భగవంతుని యొక్క నామాన్ని, ఆ భగవంతుని యొక్క కథలని, ఆ భగవంతుని యొక్క లీలలని, ఆ భగవంతుని యొక్క తాను చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఎప్పుడూ మనం వింటూ ఉండాలిట. వింటూ ఉంటే మనకొక్కసారి ఆ విన్నటువంటి, అంటే ఏదో మనం భగవంతుని యొక్క పాట ఓ 10 సార్లు వింటే మనకు తర్వాత ఏమనిపిస్తుంది? కీర్తనం అంటే ఆ విన్నటువంటి దానిని మన మనస్సులో పాడాలనిపిస్తుంది. కనుక పాడాలట భగవంతుని పాట. ముందు వినడం అలవాటు చేసుకోవాలి, తర్వాత కీర్తనం పాడాలి, తర్వాత ఏం చేయాలి? ఆ పాడినటువంటి భగవన్నామాన్ని స్మరణం చేయాలి అంటున్నారు. అంటే నిరంతరము ఎడతెగకుండా ఆ భగవంతుని యొక్క నామస్మరణ మనం చేయాలి. అంటే అవిచ్ఛిన్న ధార అని మనకి శాస్త్రం చెప్తారు. అంటే మనం ఒక నూనెని పైనుండి పోస్తే కింది వరకు ఒక దార తెగకుండా ఎలానైతే ఒక వరుసగా ఆ యొక్క నూనె పడుతుందో, అవిచ్ఛిన్న ధార అంటే ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా ఆ యొక్క నూనె మనకి పైనుంచి పోస్తే పడుతుంది కదా, అట్లా నిరంతరము భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేయాలట ఈ కలియుగంలో. కనుక మనకేమైంది? శ్రవణమైపోయింది. అంటే వినాలి, ఆ విన్నదాన్ని కీర్తనం అనాలి, ఆ నామము కథలని మనం ఆ విన్నటువంటి దాన్ని నలుగురికి చెప్పే ప్రయత్నం చేయాలి. తర్వాత నిరంతరం భగవానుని స్మరించాలి. తర్వాత ఏమంటున్నాడు? పాదసేవనము అంటున్నాడు. అంటే ఆ పాదాలని సేవించాలి. అందుకే మనకి ఆలయానికి వెళితే భగవంతుని ఎలా దర్శనం చేసుకోవాలో ఆగమశాస్త్రం తెలియజేస్తుంది. ధ్వజస్తంభస్య పురతః సాష్టాంగం ప్రణమ్య. మనం ఎప్పుడైనా విష్ణువాలయానికి వెళితే ముందుగా ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత ఆలయం ద్విప్రదక్షిణీకృత్య 2 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత అక్కడ ఉండేటువంటి గరత్మంతుణ్ణి సేవించాలి. తర్వాత అమ్మవారిని సేవించిన తర్వాత మనం వెళ్ళినటువంటి ఆ భగవానుడు అంటే రాముడో, కృష్ణుడో, వెంకటేశ్వర స్వామియో, ఏ అవతారాలను ఎవరైనా సరే సేవించేటప్పుడు ఎలా సేవించాలని చెప్తారంటే పాదములని సేవించాలి. ఇక్కడ చెప్తున్నాడు ప్రహ్లాదుడు కూడా పాదసేవనము అన్నాడు. అంటే ఆ పాదాలను సేవించాలి. ముందు మనం వెళ్ళగానే అంటే తిరుపతి వెళ్ళామనుకోండి, లేదా మిగతా ఏదో క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ముందుగా భగవానుని యొక్క తిరుముఖ మండలాన్ని సేవించకూడదట. అంటే ఆయన ముఖాన్ని డైరెక్ట్గా చూడకూడదు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర నుండి మనం పై వరకు సేవించాలి. ఇది భగవంతుణ్ణి సేవించే విధానం. కనుక పాదసేవనము అన్నారు. అంటే ఆ యొక్క పాదాలని మనం సేవించాలి.